శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క ఈ వారం పరిశీలించినట్టయితే చతుర్థ స్థానంలో 3 గ్రహాలు కేంద్రీకృతం అవడం జరుగుతున్నాయి. ముఖ్యంగా కుజుడు 4వ స్థానం సంచరించినప్పుడు జాతకుడికి భూములు స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. చాలా కాలంగా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా, ఏదైనా గృహ నిర్మాణానికి తగిన స్థలం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఇది కొంతవరకు సహకరించే అవకాశం ఉన్నది. అలాగే చతుర్థంలో శని చాలా కాలంగా అర్ధాష్టమ శని ప్రభావం అనేది జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఉన్నటువంటి సొంత ప్రాంతంలో కాకుండా మీ జన్మస్థలానికి దూరంగా ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ కట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సొంత ప్రాంతంలోనే కట్టుకుందామంటే అది చాలా వరకు వాయిదా పడుతూ ఉంటుంది. లేదంటే మీకు పెద్దవారి ద్వారా ఏదైనా ఒక స్థలం వచ్చి ఉన్న పెద్దవారి ద్వారా వచ్చిన గృహాన్ని పునర్నిర్మిద్దాం అనుకున్నా కూడా ఏదో కారణం వల్ల ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ సమయంలో జాతకుడికి ఉన్న స్థలం నుంచి, అంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారే సూచనలు ఉన్నాయి. అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వేరే గృహం కట్టుకొని మారచ్చు, లేదంటే వివాహం ద్వారా, విద్య ద్వారా కూడా ఉద్యోగం ద్వారా మారే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఈ నెలలో ఈ విధమైన మార్పు జాతకంలో సూచించడం జరుగుతూ ఉంది. కుజుడు అలాగే శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు సప్తమాధిపతి ప్లస్ వ్యయాధిపతి. సప్తమం అన్నది వివాహం చెప్తూ ఉంటుంది, విదేశ ప్రయాణం కూడా చెప్తూ ఉంటుంది, అలాగే జీవిత భాగస్వామిని కూడా చెప్తూ ఉంటుంది సప్తమ స్థానం కాబట్టి. అంటే ఇక్కడ 2 విధాలుగా కూడా డబల్ ఛాన్స్ ఉన్నది. మగవాళ్ళకైతే శుక్రుడు భార్యాకారకుడుగా చతుర్థ స్థానంతో శనిని కలిసి ఉన్నాడు. అదే అమ్మాయిలకైతే కుజుడు భర్తకారకుడుగా చతుర్థ స్థానంలో కలిసి ఉన్నాడు. సో ఏదైనా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆల్రెడీ కొత్తగా వివాహం అయిన వాళ్ళకి కానీ ఆల్రెడీ వివాహం అయిన ఉన్నవాళ్ళు వాళ్ళ ఉద్యోగ రీత్యా ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ, ఒకవేళ విదేశ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అది ఈ సమయంలో మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా ప్రయత్నం చేసుకొని ఒక కొత్త జీవితాన్ని, కొత్త సంసారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి ఈ రాశిలో వివాహం జరిగినటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా. సో ఇది పక్కన పెడితే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు దశమాధిపతిగా ఉన్నటువంటి రవితో కలిసి పంచమ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా బుధుడు రవి కలిసి విద్యార్థులకి బుధాదిత్య యోగం. ఇక్కడ రాహు ఉండడం వలన ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ విదేశ విద్య అవకాశాలు లాంటివి రావడం జరుగుతూ ఉంది. సో కొంతవరకు రాహు రవి మెడికల్ విద్యకు కూడా కారణం అవుతుంటాడు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నప్పుడు మరి వారికి అంటే అటువంటి అవకాశం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. అయితే వృత్తిపరమైన చేంజ్ కంపల్సరీగా చెప్తుంది. దశమ స్థానాధిపతిగా రవి పంచమంలో ఉండడం, అక్కడే రాహు ఉండడం, అలాగే అష్టమాధిపతి కూడా అక్కడ ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉద్యోగంలో అనుకోకుండా ఇబ్బందులు రావడం కానీ, ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ వాళ్ళ స్థాయిని బట్టి ఉండే అవకాశం ఉన్నది. సో ఏదో మీరు చేయని పొరపాటుకి ఇతరులు చేసినటువంటి తప్పుకు మీరు బలి అవ్వడం కూడా కొంతవరకు ఈ భావంలో సూచించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రాహు అక్కడ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు 26 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఈజీ మనీకి, ఈ ఆన్లైన్ గేమ్స్కి తొందరగా సులభంగా ధనం సంపాదిద్దామని ఆ భ్రమలో పడి
ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు చిన్న చిన్న సంబంధాలు, ఫ్రెండ్షిప్లు పెట్టుకోవడం వల్ల కూడా మోసపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరితో ఉన్న పరిచయం, కొత్త వాళ్ళతో పరిచయం పెంచుకునే ముందు చాలా వరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప ఏ ఫేస్బుక్ ద్వారానో, ఆన్లైన్ ద్వారానో, ఫోన్ ద్వారానో పరిచయం అయిన వాళ్ళతో ఎటువంటి కాంటాక్ట్లు కానీ, ఫ్రెండ్షిప్ కానీ కొనసాగించడం అంత మంచిది కాదు. కేవలం మిమ్మల్ని మోసం చేద్దామనే ఉద్దేశంతోనే ఈ సమయంలో మీతో పరిచయం పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈజీ మనీకి ఆశపడి షేర్ మార్కెట్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే చాలా వరకు ధన నష్టం జరగడం, తర్వాత అది మీ పెద్దవాళ్ళకి తెలియకుండా దాచాలని ప్రయత్నంలో కొంత చికాకులు పడడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రస్తుతం మీకు ఎటువంటి పేకాట, జూదం, ఆన్లైన్ గేమ్స్లో లాభం వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇక ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి ఈ గురువు 6వ స్థానంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. కొంతవరకు కుటుంబ సభ్యులతో విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఆరోగ్యపరంగా స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఈ గ్రహాలన్నీ కూడా సాధారణంగా ఏమయ్యంటే మీకు 4, 5, 6 స్థానాల్లో కేంద్రీకరించడం జరిగింది. ముఖ్యంగా చతుర్థ స్థానం అన్నది సుఖస్థానం. ఆ సుఖస్థానంలో 2 పాపగ్రహాలు, ముఖ్యంగా విరోధ గ్రహాలైనటువంటి కుజ, శని చేరడం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో చాలా ఆందోళన జరుగుతూ ఉంటుంది. మీ పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తికి ఏమైనా ఇబ్బంది, దాన్ని అమ్మడం కానీ, ఇతరులకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. కొత్తగా ఏమైనా నిర్మాణం చేసే కార్యక్రమాలు కానీ, కొనుక్కునే కార్యక్రమాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా ఈ రాశి వారు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, ప్రతి నెల ఒకసారి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల రాబోయే చికాకుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలని ఫాలో అవుతున్న వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల యొక్క స్థితిరీత్యా కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని పాపయోగాలు ఏర్పడుతుంటాయి, కొన్ని సర్పయోగాలని, పితృదోషాలని ఏర్పడుతూ ఉంటాయి. ఈ దోషాలు జాతకుడి మీద, అందరి మీద ప్రభావం చూపించాలనే అవకాశం ఏమీ ఉండదు. ప్రస్తుతానికి ఈ పక్షంలో ఈ రవి, రాహు కలిసి ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఇది పితృదోషం అంటారు. ఒక విధంగా సంతాన దోషం. అంటే రవి ఏ కారకత్వాలు వహిస్తాడు? రవి తండ్రి కారకుడు, రాహుతో కలిసాడు, అందుకని పితృదోషం. రవి సహజ పంచమాధిపతి, సంతాన దోషం. అంటే ఏదైనా సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు. అలాగే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం. అంటే ఇది సహజంగా అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రవి ఆత్మకారకుడు, రాహుతో కలిసి ఉన్నాడు, అది జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి కలగడం, ఇండివిజువల్గా బ్లేమ్ కలగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా, అదేవిధంగా మరి ఈ పక్షంలో శుక్రుడు శనితో కలిసి ఉన్నాడు. శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి, శని వృత్తికారకుడు కాబట్టి సహజంగా జాతకంతో సంబంధం లేకుండా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మంచి అవకాశాలు, వాళ్ళు పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ అవ్వడం, వివాహాలు జరగడం. అంటే కొద్దిగా శని అటు వివాహానికి ఇస్తూ ఉంటాడు, అటు ఉద్యోగాన్ని ఇస్తుంటాడు, జీవనోపాధి ఇస్తూ ఉంటాడు. ఏదైనా శుక్ర గ్రహం శని గ్రహం మిత్రులు అవ్వటం వల్ల ఇది స్త్రీలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏ రాశి అయినా సంబంధం లేదు, కంపల్సరీగా ఈ శుక్రుడు శని కలిసి ఉన్నప్పుడు స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే గురువు అందరి యొక్క జ్ఞానానికి, వాళ్ళ యొక్క పవిత్రతకి కారణమవుతుంటాడు. ఇటువంటి గ్రహంతో కలలేదు. అందరూ చాలా నిజాయితీగా, నియమంగా ఉంటారు, దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఏ క్షేత్రంలో అయినా, ఏ పర్వదినంలో అయినా విపరీతంగా జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉదాహరణకు మరి మన శివరాత్రి అనుకుందాం, లేదంటే సమ్మక్క సారక్క అనుకుందాం.
చాలా విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు ధార్మిక కార్యక్రమాలు. ఇవి అందరి మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అలాగే వ్యక్తిగతంగా జాతకుడు నడిచే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క జాతకుడికి రాహు మహాదశ నడుస్తూ ఉంటుంది, వాడి జీవితం ఒకలా నడుస్తుంటుంది. గోచారం వచ్చినా కూడా అది ఆ యాంగిల్లో వెళ్తుంటుంది. గురు మహాదశ నడుస్తుంటే వాడు ఎంతసేపు కూడా ఆ యాంగిల్లో మంచి కార్యక్రమం వైపు నడుస్తుంటుంది. దశ ఇంపార్టెంట్, గోచారం ఇంపార్టెంట్. జాతకుడు ఉన్నటువంటి ప్రాంతం కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో సిటీలో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది. సో అదే సిటీలో ఒక 20 సంవత్సరాలు, ఒక 23 సంవత్సరాలు, 10 సంవత్సరాల అబ్బాయి ఉంటే వాడు ఏదో ఒక ఉపాధి అవకాశం, ఏదో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది హైదరాబాద్లో అయితే. అదే ఏ మారుమూల పల్లెటూరులో ఇటువంటి అబ్బాయిలకి సాధారణంగా అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉండవు. వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా దేశకాలమాన పరిస్థితులను బట్టి, జాతకుడికి జరుగుతున్నటువంటి దశలను బట్టి గోచారం ఆధారపడి ఉంటుంది తప్ప ఇది గోచారం అందరికీ మంచి చేయదు, అందరికీ చెడు చేయదు. దీన్ని ఏదో నామినల్గా తీసుకుంటే మంచిది తప్ప దీన్నే విపరీతంగా తీసుకొని మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒకలాగా, వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించడం కూడా మంచి విషయం కాదు. స్వస్తి.